నాగేశ్వరరావు గారిని చూసి ఆర్థిక సంస్కరణలు అనేటువంటి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఆచరించేటువంటి ఒక వ్యవస్థ ఏర్పడ్డది. దాంతో పాటుగా ఊరికే ఆర్థిక సంస్కరణలకి పరిమితం కాకుండా వారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆనాడు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించినటువంటి వెంకట స్వామి గారిని రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా తీసుకొని మొట్టమొదటిసారి దాదాపు 30,000 కోట్ల నిధులు ఇచ్చి గ్రామీణాభివృద్ధి శాఖను పండించవలసిన చేసినటువంటి వ్యక్తి. అంతేకాదు గ్రామీణాభివృద్ధితో పాటుగా గ్రామీణాభివృద్ధిలో భాగమైన విద్య బాగుండాలని దేశవ్యాప్తంగా నవోదయ సంస్థలు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఒక ఉన్నతమైన విద్యను అందించేటువంటి ఆలోచన చేయగలిగిన వ్యక్తి. దాంతో పాటుగా ఎప్పుడు కూడా సంస్కరణలు కావచ్చు, స్వయంగా భూస్వామి అయినప్పటికీ కూడా పేదలకు న్యాయం జరగాలంటే భూ సంస్కరణ తప్ప ఇంకొక మార్గం లేదని తన పదవికి ఇబ్బంది వచ్చినా భూ సంస్కరణలు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అయినా సిపిఐ అయినా ఎవరైనా పేదలకు భూములు పంచాలంటూ ఉన్నాం, న్యాయం జరగాలి, భూమిలోనికి భూమి లేడానికి భూమి కావాలంటూ ఉన్నాం, కొన్ని రోజులు దున్నేవానికి భూమి హక్కన్నాం. ఆ విధంగా అటువంటి వయసులో అటువంటి సందర్భంలో కూడా పివి నరసింహారావు గారు గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు. బహుభాషా కోవిదులుగా గ్రామీణ స్థాయి నుంచి స్వయం కృషితోటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో అంచెలంచెలుగా ఎదుర్కొంటూ ఒక దేశంలో అత్యున్నతమైనటువంటి ప్రధానమంత్రి పదవి, అది కూడా మైనార్టీలో ఉంటే కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమర్థవంతంగా దేశ ప్రధానమంత్రిగా అయినటువంటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు. తప్పకుండా మరి మిత్రుల యొక్క సూచనలు వాటన్నింటినీ ప్రభుత్వం చేస్తాం. కానీ ఇప్పుడు ఇమీడియట్ గా ప్రభుత్వంలో ఏ ఎల్కత్తి నుంచి సిద్దిపేట రోడ్ అయితే ఉందో దానికి నేరుగా ప్రతిపాదన చేస్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారు చూపిస్తాను. ఆ రోడ్డుకు పివి నరసింహారావు గారు రోడ్ అనేటువంటి నామకరణం చేస్తామనేటువంటి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. దాంట్లో మనకి జిల్లాకు సంబంధించిన అంశం చెప్తా ఉన్నాం మిత్రులు. దాన్ని కూడా నేరుగా నిర్ణయం తీసుకునేటువంటి కాదు, అది పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఏ నిర్ణయం తీసుకున్నా అదొక అనేకమైనటువంటి రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలు ఆనాడు అనాలోచనతో చేసిరా, ఆలోచనతో చేసిరా, విచక్షణతో చేసిరా, క్రమబద్ధంతో చేసిరా చర్చ లేదు. కానీ ఆనాడు పివి నరసింహారావు గారి పేరు మరవడం అనేటువంటిది ఈ ప్రాంత ప్రజలకు నిరాశ కలిగించినటువంటి అంశమే. తప్పకుండా అటువంటి అంశాన్ని పెద్దలతోటి మంత్రివర్గంలో లేదా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ విధంగా వారికి గౌరవించుకోవాలనేటువంటి మాటను ఈ పివి నరసింహారావు గారు పుట్టినటువంటి వంగర గ్రామానికి ప్రాతినిధ్యం వహించిన శాసనసభ్యుడిగా మంత్రిగా వారి గౌరవాన్ని ఎంత పెంచాలో, ఎంత విధంగా ముందుకు తీసుకోవాలో అందులో ముందుంటారనేటువంటి మాట సందర్భం ఒకసారి పివి నరసింహారావు గారి స్మారకంగా ఇక్కడ తీసుకున్న కార్యక్రమాలను వేగవంతం చేయడానికి అది టూరిజం శాఖ కావచ్చు లేదా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కావచ్చు, నిధుల కొరత ఉన్నా ఏదున్నా మరొకసారి వచ్చినప్పుడు పివి నరసింహారావు గారి పేరు మీద ఏ ప్రభుత్వం తీసుకున్నా వాటన్నింటికి సంబంధించి ఒక పూర్తి స్థాయి లోపల కంప్లీట్ చేసే విధంగా నేను జాయింట్ కలెక్టర్ గారిని కోరుతాను, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ గారిని కోరుతాను. వాటికి సంబంధించి ఒక పూర్తి పరిశీలన చేసి గ్రామ సర్పంచ్, మండల ప్రెసిడెంట్, జడ్పీఎస్ అందరూ కూడా స్థానికులు రాజకీయాలకు అతీతంగా దాన్ని ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటి, ఏం చేస్తే అందరికి ఉపయోగపడుతుంది, ఇంకా ఏం కావాలి అనే ఆలోచనతో ఒక నివేదికలాగా ఇచ్చినట్లయితే దాన్ని ప్రభుత్వం ముందుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారనే మాట కూడా ఈ సందర్భంగా మన చేస్తూ మరొక్కసారి అందరం కూడా పెద్దలు మంచి పివి గారంటే ఆ యొక్క గౌరవము, మాట, ఆ విలువ అనేటువంటిది మళ్ళీ అందరికి వస్తుందనుకునేది లేదు. కానీ అటువంటి ఒక మహానుభావుడి చరిత్ర అంతా కూడా భవిష్యత్ తరానికి తెలవాలి. అది పాఠ్య పుస్తకాల ద్వారా కావచ్చు లేదా చరిత్రలో కావచ్చు, ఏ విధంగా దాన్ని మనం గమనించుకుంటాం పోతా ఉంటుంటే ఇక్కడ విగ్రహాలు పెట్టుకోవడం ఎందుకు పెట్టుకుంటాం. పివి నరసింహారావు గారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.